ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న ఇటు ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం చాలామంది గురువుగారు మాకు జాతకం చూయించుకున్నప్పుడు గ్రహాల వలన పనులు ఆటంకాలు కలుగుతున్నాయి, మీకు ఆర్థిక సమస్యలు వస్తాయి, అనారోగ్య సమస్యలు వస్తాయి, కుటుంబంలో కలహాలు ఏర్పడతాయి, కుటుంబ సభ్యులు వ్యాధిగ్రస్తులవుతారు, మీ కుటుంబంలో అభివృద్ధి ఉండదు, నవగ్రహాలు అనుగ్రహం వల్ల మీకు మంచి జరగాలంటే నవగ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకోండి అని జాతకం చెప్పిన వారు మాకు చెప్పారు. మా దగ్గర పెట్టుకోవడానికి ఉంగరాలు పెట్టుకోవడానికి డబ్బులు లేవు, హోమాలు చేసుకోవడానికి డబ్బులు లేవు, చాలా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నాము. ఇలాంటి తీవ్రమైన సమస్యలు తగ్గడానికి శాస్త్రంలో గ్రహాల యొక్క అనుగ్రహం, అలాగే గ్రహాలు శాంతించడానికి, ఈ సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఫలితాలు రావడానికి తేలికైన మార్గాలు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి. మనకి చాలామందికి ఏంటంటే నవగ్రహాలని చూసి భయపడే వాళ్ళు చాలామంది ఉంటారు. మీరు ఎవరైనా సరే మీ జన్మరాశి చక్రంలో నవగ్రహాల స్థితి వలన, వీక్షణల వలన అనుకూలంగానో ప్రతికూలంగానో ఉండడం జరుగుతుంది. కొంతమంది రాశి ఫలాలు చూసుకున్నాం గురువుగారు, మేము ప్రతిరోజు టీవీలో చూస్తుంటాము, యూట్యూబ్లో చూస్తుంటాము, మాకు రాశి ఫలాలు ఈ దోషాలు ఉన్నాయని చెప్పారు, ఉంగరాలు పెట్టుకోమని చెప్పారు, పూజలు చేయమని చెప్పారు, కానీ చేయలేకపోతున్నాము. అలాంటి వారు కూడా ఈ వీడియోతో మీకు ఉన్న సమస్యలన్నీ కూడా, గ్రహాల వల్ల వచ్చే ఎటువంటి సమస్యలైనా, అంటే గ్రహాల వలన పనుల్లో ఆటంకాలు కలగడం కానీ, మీకు ఆర్థిక సమస్యలు రావడం కానీ, అనారోగ్య సమస్యలు రావడం కానీ, అలాగే కుటుంబాల్లో కలహాలు ఏర్పడి కుటుంబ సభ్యులతో ఇబ్బందులు ఉన్నా కానీ, అలాగే మీ కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు ఏదో ఒక వ్యాధి వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నా, అభివృద్ధి లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నా, ఈ నవగ్రహాల ఆగ్రహం వల్ల ఏర్పడిన విభిన్న సమస్యలు తొలగిపోయి మీకు సమస్య యొక్క తీవ్రత తగ్గి ఆయా గ్రహాల యొక్క అనుగ్రహం పొందడానికి ఈ చిన్న చిన్న పరిహారాలు చెప్తాను. మనకి పరాశరుడు, జైన మహర్షి మొదలైన మహర్షులు మనకు రకరకాల ప్రక్రియలు చెప్పారు. ఇవి కాకుండా లాల్ కితాబ్ అనే ప్రాచీన గ్రంథంలో పరిహార క్రియలు తెలపడం చాలా మన వీడియోలో చెప్పాను. ప్రస్తుతం మన పురాతన గ్రంథాలలో తెలిపిన పరిహార క్రియలు, అలాగే అనుభవపూర్వకంగా తెలుసుకున్న మరికొన్ని పరిహార క్రియల గురించి ఈ వీడియోలో మీకు నేను పూర్తిగా వివరిస్తాను. అలాగే ఎవరైనా మీ స్నేహితులు కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ, మీకు తెలిసిన వారు, మీరు సమాజానికి మంచి చేద్దాం అనుకున్నారు, వారందరికీ ఈ వీడియోని మీరు షేర్ చేయండి. ఇవి చేయటం వల్ల 100% ఫలితం ఉంటుంది. డబ్బులు ఖర్చు కాకుండానే మీకు ఫలితాలు వస్తాయి, చాలా తేలిగ్గా ఉంటాయి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే గురువుగారు, మాకు జాతకం తెలియదు, జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాము, సమస్యలకు సమాధానం తెలుసుకోవాలనుకుంటున్నాము, పరిష్కారాలు తెలుసుకోవాలనుకుంటున్నాము, మీతో మాట్లాడాలంటే ఎలా? జాతకాన్ని, సమస్యలకు సమాధానాలు తెలుసుకోవాలన్నా, మీకు ఎటువంటి సమస్య ఉన్నా, వాస్తు, వివాహము, అలాగే తంత్రమంత్ర ప్రయోగాల గురించి, అలాగే జాతక దోషాల గురించి, జాతకం గురించి తెలుసుకోవాలన్నా, వివాహం గురించి తెలుసుకోవాలన్నా, మీ జాతకాన్ని, మీ పిల్లల గురించి తెలుసుకోవాలనుకున్నా, వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను. 3 నెంబర్లు ఉన్నాయి. అందులో ఏ నెంబర్కి కాంటాక్ట్ చేసినా సరే అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. 9440593655 ఈ నెంబర్ కాంటాక్ట్ చేసి కూడా మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎలా చేయాలి, ఏ గ్రహానికి ఎటువంటి పరిహారాలు చేయాలో చెప్తాను. వీడియో లెంతీగా ఉంటుంది, స్కిప్ చేయకుండా పూర్తిగా చూడటం ప్రయత్నించండి. 10 మందికి ఉపయోగపడే వీడియో 10 మందికి షేర్ చేయండి. వాట్సాప్లోను, ఫేస్బుక్లోను, ట్విట్టర్లోను, ఇన్స్టాలోను, షేర్ చాట్లోను మీరు ఈ వీడియోని లింక్ని షేర్ చేయవచ్చు. అలాగే రెగ్యులర్గా టచ్లో ఉండాలనుకున్నారనుకోండి, మన వీడియో డిస్క్రిప్షన్లో
వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను. ఏ వీడియో చేసినా దాంట్లో షేర్ చేస్తూ ఉంటాను. మీకు ఒకవేళ ఫేస్‌బుక్‌లో కావాలనుకున్న ఫేస్‌బుక్ లింక్ కూడా ఇచ్చాను. కొత్త వీడియోలు చేసినప్పుడు దానిలో కూడా షేర్ చేస్తాను. అలాగే మన ఇతర ఛానల్ లింక్స్ కూడా మన వీడియో డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన పాత వీడియోలు చాలా ఉన్నాయి కదా! అవి షేర్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు నేను ఒక్కొక్క గ్రహం గురించి చెప్తాను. జాగ్రత్తగా వినండి. ముందు సూర్యుడు అనుగ్రహించాలంటే ఏం చేయాలి? మీరు ఏ పనైనా చేయబోయే ముందు తీపి పదార్థం స్వీట్ తిని మంచినీరు తాగిన తర్వాత ఆ పని ప్రారంభించండి. రెండోది, ఒక రాగి నాణ్యం కాఫీ కలర్ ఉన్న దారం తీసుకొని దాన్ని కట్టి దాన్ని మెడలో వేసుకోండి, రాగి నాణ్యాన్ని. అలాగే మూడో పాయింట్ ఏంటంటే, పేదవారికి గోధుమలు బెల్లం దానంగా ఇవ్వండి. ఎవరైనా పేదవారికి గోధుమలు లేకపోయినా గోధుమ ప్యాకెట్ అని ఇవ్వండి. అలాగే నాలుగవది, కోతులకి గోధుమలు బెల్లాన్ని పెట్టండి. ఎక్కడైనా గుడి దగ్గర కోతులు ఉంటాయి కదా, వాటికి. అలాగే మీకు అవకాశం ఉంటే రైతువారీగా ఉంటే నల్ల ఆవుని పెంచండి. అలాగే మీరు ఎవరికైతే సూర్యుడు అనుగ్రహించాలనుకుంటున్నారో వారు ఇంటిలో బోరింగ్ వేయించడం కానీ, బావి తవ్వించడం కానీ చేయించవచ్చు. అలాగే ఇంట్లో మన ఇంటి చివరి భాగంలో ఎప్పుడు అంటే మన చాలామందికి ఏంటంటే చీకటిగా ఉండాల్సిన గది నిర్మించమని చెప్తాం. ఎడమ వైపు ఇంటి చివరి భాగంలో ఎడమ వైపు అంటే మనకి నైరుతి మూల ఒక చీకటిగా ఉండే గది నిర్మించుకోండి. సూర్యుడు అనుగ్రహిస్తాడు. అలాగే కంటి చూపు లేని వారికి అంధులకి దానం చేయండి. అలాగే తెల్లని వస్త్రాలని ధరించండి. అలాగే పశువులకి ఆహారం పెట్టండి. అలాగే మద్యపానం చేయకుండా ఉండాలి. అలాగే మాంసాహారం కూడా తినకుండా ఉంటే చాలా మంచిది. అలాగే వెండి, పాలు, బియ్యాలని ఎవరికైనా ఉచితంగా ఇచ్చారనుకోండి, తీసుకోమాకండి. సూర్యుడు బలపడాలనుకుంటే జాతకంలో సూర్యుడు బాగోనప్పుడు, సూర్యుని మీరు బలపరుచుకోవాలనుకున్నప్పుడు పొరపాటును కూడా వెండి వస్తువులు కానీ, పాలు కానీ, బియ్యం కానీ ఎవరి వద్ద ఉచితంగా తీసుకోవద్దు. వారికి పావలా ఇచ్చైనా తీసుకోండి. అలాగే అమ్మమ్మల్ని పూజించండి. అలాగే చతురస్రాకారంగా 4 పక్కల సమానంగా ఉన్న రాగిరేకు ముక్కల్ని 9 మట్టిలో పాతిపెట్టండి. అలాగే ప్రవహించే నదిలో రాగి నాణ్యాలని వేయండి. ఇలా చేస్తే మీకు సూర్యుడు అనుగ్రహం లభిస్తుంది. జాతక చక్రంలో సూర్యుడు బాగోలేదనేవారు వీటిల్లో మీరు చేయగలిగే వాటిని ప్రయత్నించండి. ఇప్పుడు రెండవది, చంద్రుడు అనుగ్రహించాలంటే ఏం చేయాలో చెప్తాను. జాతక చక్రంలో చంద్రుడు బాగున్నా మనకి చాలా అద్భుతమైన ఫలితాలతో వస్తాయి. బాగోకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి. చంద్రుడు అనుగ్రహించడానికి రాత్రిపూట నిద్రిస్తున్నప్పుడు తల వైపు ఒక చెంబులో నీరు పెట్టుకోండి. ఒక చెంబులో, అది స్టీల్ చెంబు అయినా పర్వాలేదు, ఇబ్బంది లేదు. ఇత్తడి చెంబు అయినా పర్వాలేదు. చెంబులో నీరు పెట్టుకోండి. రెండో రోజు ఉదయాన్నే నిద్ర లేవగానే ఆ నీటిని మొక్కలకు పోయండి. మరి మాకు మొక్కలు లేవు గురువుగారు ఏంటంటే, అప్పుడు ఈ పరిహారం చేయకండి. ఇది మొక్కలకి మాత్రం పోయాలి. రెండో పాయింట్, అనాథలకి పాలు పంచిపెట్టండి. అనాథాశ్రమాల్లో కావచ్చు, అనాథ పిల్లలకు కావచ్చు, మీరు పాలని పంచండి. అలాగే పేదవారికి అన్నదానం చేయండి. ప్రవహించే నీటిలో వెండి నాణ్యాన్ని వేయండి అవకాశం ఉంటే. ఎందుకంటే వెండి ఖరీదు కాబట్టి వేయకపోయినా పర్వాలేదు. ఒక అవకాశం ఉంటే వెండి నాణ్యం వేయండి. ప్రతిరోజు కూడా మీరు చంద్రుడు బలపడాలంటే తల్లికి నమస్కారం చేయండి. ప్రతిరోజు కూడా. మీకు జంతువులు పెంచే అలవాటు ఉన్నవారు తెల్లగా ఉన్న కుందేళ్ళు ఉంటాయి కదా, వాటిని పెంచండి. అంటే చంద్రుడు బలపడటం కోసం ఇవన్నీ కూడా. అలాగే మీరు ఇల్లు కట్టుకుంటున్నారనుకోండి, ఒకవేళ ఇల్లు కట్టినా మీకు చంద్రబలం లేకపోతే వెండిని చిన్న మొక్కనైనా సరే ఇంటి పునాదిలో పాతి పెట్టండి. అలాగే ఇంకొకటి ఏంటంటే, శ్మశానంలో పంపుని ఏర్పాటు చేయండి. చంద్రుడు బలపడతాడు. అలాగే ఇంకా తేలికైంది ఏంటంటే, ప్రతిరోజు కూడా శివస్తోత్రం చేయండి. శివుణ్ణి ఆరాధించిన చంద్రబలం పెరుగుతుంది. అలాగే దుర్గా, చండి, అమ్మవారి గుడికి చక్ర పొంగలి ప్రసాదంగా ఇవ్వండి. కాళికాదేవిగానే ఇవ్వచ్చు,
మీ దగ్గరలో ఉన్న గ్రామ దేవతలు, ఉగ్ర దేవతలకైనా ఇవ్వచ్చు. దానివల్ల కూడా చంద్రుడు అనుగ్రహం మీకు లభిస్తుంది. అనాథ పిల్లలకి పాయసాన్నం తయారు చేసి పెట్టండి. అలాగే చంద్రుడు అనుగ్రహించడానికి పుణ్యక్షేత్రాలు దర్శించండి. చంద్రుడు అనుగ్రహం పొందాలి అనుకునే వారికి రాత్రిపూట పాలు తాగొద్దు. అలాగే బాలికలకి ఆకుపచ్చని దుస్తులు బహుమతిగా ఇవ్వండి. ఇలా చేస్తే చంద్రుడు మీకు అనుగ్రహంతో మీకు ఏదైతే దోషాలు ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి. ఇందులో మీరు ఏదైనా చేయవచ్చు. ఇప్పుడు కుజుడు యొక్క అనుగ్రహం పొందడానికి ఏం చేయాలో తెలుసుకుందాం. ప్రతిరోజు వేప చెట్టుకు నీరు పోయండి. జాతకంలో కుజు దోషం ఉంది, పెళ్ళవడం లేదు, కుజుడు వల్ల కోపం వస్తుంది, భార్యాభర్తల మధ్య గొడవలు వస్తున్నాయి అన్నప్పుడు ఖచ్చితంగా మీరు కుజుడు యొక్క బలం పెరగడానికి, రియల్ ఎస్టేట్లో ఉన్నవారికి కూడా మంచి వ్యాపారం చేయడానికి ఈ పరిహారాలు చేయవచ్చు. కుజుడు యొక్క అనుగ్రహం లభించడం కోసం ప్రతిరోజు వేప చెట్టుకు నీరు పోస్తే కుజుడు యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఇంట్లో పాకే మొక్కని పెంచండి. అంటే తమలపాకు, మనీ ప్లాంట్ ఇవి పాకుతాయి కదా, అలాంటివి. కూరగాయ మొక్కలు కూడా పెంచవచ్చు. అంటే బీరకాయ, పొట్లకాయ ఇట్లాంటి మొక్కలు, అంటే పాకే మొక్కలు. దోసకాయ, చిక్కుడుకాయ ఇలాంటి మొక్కల్ని మనం పెంచవచ్చు. కీర దోస కూడా పాకుతుంది కాబట్టి పెంచవచ్చు. అలాగే కుటుంబ సభ్యులకి ఎక్కువగా, మీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో వారికి స్వీట్లు ఇవ్వండి. ఎవరైనా సరే చూసేందుకు వెళ్ళారనుకోండి, వారింటికి మీరు స్వీట్ తీసుకుని వెళ్ళండి. ఎవరైనా ఇంటికి వెళ్తారు కదా, అప్పుడు ఏ పనికైనా సరే ముందు మీరు స్వీట్ తిని కొంచెం మంచినీరు తాగి ఆ పని ప్రారంభించండి. కుజుడు యొక్క అనుగ్రహం పెరుగుతుంది. వీలైనంత వరకు ఎర్రటి వస్త్రాలు ధరించండి. కనీసం వస్త్రం ధరించకపోయినా మీ జేబులో ఎర్రటి కర్చీఫ్ అయినా మీ వద్ద ఉంచుకోండి. అలాగే పిల్లలకి బెల్లము, గోధుమపిండి కలిపి చేసిన ఉండలు పంచిపెట్టండి. అలాగే వీలైనంత వరకు తగాదాలకి దూరంగా ఉండండి. అప్పుడు కుజుడు అనుగ్రహిస్తాడు. ప్రతిరోజు హనుమాన్ చాలీస చదవటం వల్ల కూడా కుజుడు అనుగ్రహిస్తాడు. అలాగే ఇంకా తేలిగైంది ఏంటంటే ప్రతిరోజు సింధూరాన్ని బొట్టుగా పెట్టుకోండి, కుజుడు అనుగ్రహిస్తాడు. అలాగే మీ ఇంట్లో కానీ మీ వ్యాపార సంస్థలో కానీ సుబ్రహ్మణ్య స్వామి ఫోటో పెట్టుకోండి. అలాగే ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామికి దీపారాధన చేయండి. అలాగే ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని చదవడం వల్ల కూడా కుజుడు మీకు అనుగ్రహిస్తాడు. చూడండి ఎంత తేలిగ్గా ఉన్నాయో. వీటిని చేస్తే ఫలితం 100% వస్తుంది. ఇప్పుడు మనం బుధుడు అనుగ్రహించాలంటే ఏం చేయాలి? బుధుడు వ్యాపారకారకుడు. మన మాటకి, మన మనసుకు సంబంధించిన వ్యవహారాలకి, మనలో ఉన్న గొప్ప గొప్ప ఆలోచనలకి కారణమవుతాడు. బుధుడు అనుగ్రహం పొందాలంటే జాతకరీత్యా బుధుడు బాగోలేదనుకునేవారు ఈ చెప్పబోయే వాటిని ప్రయత్నపూర్వకంగా చేయండి. ముఖ్యంగా బుధుడు అనుగ్రహం పొందాలంటే మాంసాహారం తినకూడదు. శివాలయంలో పాలు, బియ్యం ఇవ్వండి, బుధుడు అనుగ్రహిస్తాడు. వెండి నాణ్యాలని ప్రవహించే నదిలో, కాలువలో వేయండి, చెరువుల్లో వేయద్దు. వెండి నాణ్యం ఒకటేసినా చాలు. అలాగే పెసలతో గుగ్గిళ్ళు చేసి ఆడపిల్లలకి పంచిపెట్టండి. డబ్బులు ఉన్నవారు ఎవరికైనా ఒక గొర్రెని దానం చేయండి. అలాగే పుణ్యక్షేత్రాలని దర్శించండి. ప్రతిరోజు దుర్గా చాలీస చదవండి. అలాగే దుర్గ గుడికి ప్రసాదాన్ని సమర్పించండి. నెలకొక్కసారి చేసిన ఫలితం ఉంటుంది. పట్టిక దొరుకుతుంది, ఆలం అంటాం. మన వీడియోలో చాలాసార్లు చెప్పాం. పట్టికతో పళ్ళు శుభ్రం చేసుకోండి. అలాగే పుణ్యకార్యాలకి విరాళాలు ఇవ్వండి. అంటే దేవాలయాల్లో అన్నదానం చేస్తున్నా, దేవుడి కార్యక్రమాలు చేస్తూ ఉన్నా, అన్నదాన ఎక్కడైనా చేస్తూ ఉన్న దేవాలయాల్లో కూడా విరాళం ఇచ్చిన మీకు బుధుడు చక్కగా అనుగ్రహిస్తాడు. అలాగే గాజు సీసా తీసుకొని దానిలో ఏదైనా నది జలం నింపి దాన్ని ఎక్కడైనా పొలంలో పాతి పెట్టండి. అలాగే మనీ ప్లాంట్ కానీ
వెడల్పాటి ఆకులుండే మొక్కల్ని కానీ ఇంట్లో పెంచమాకండి. బుధుడు అనుగ్రహం కావాలి, బుధుడు జాతకరీత్యా బాగోలేదనేవారు కూడా ఖచ్చితంగా ఇది పాటించాలి. మీ జాతకంలో బుధుడు బాగోలేదు అంటే మనీ ప్లాంట్ కానీ వెడల్పుగా ఉండే ఆకులుండే మొక్కల్ని ఇంటి లోపల పెంచవద్దు. పెరల్లో పెంచుకోండి, ఇబ్బంది లేదు. కొంతమంది ఇంట్లో మనీ ప్లాంట్ని కూడా పెంచుతుంటారు, అందుకే చెప్తున్నాను. అలాగే రబ్బరి ఆకు మొక్కలు ఉంటాయి, పెద్ద పెద్ద ఆకులు వస్తాయి, వాటిని పెంచుతుంటారు, పెంచబాకండి. అలాగే కొత్త కుండని మూతతో సహా ప్రవహించే నీటిలో వేయండి. కొత్త మట్టి కుండని మూత పెట్టి దాన్ని ప్రవహించే నీటిలో వేయటం వల్ల కూడా బుధుడు అనుగ్రహిస్తాడు. వెండి ఉంగరాన్ని ధరించండి. మీరు ఏ చేతికైనా ధరించవచ్చు. అలాగే ఇప్పుడు శని అనుగ్రహించాలంటే ఏం చేయాలి? జాతకంలో గనక శని బాగోకపోతే మన జీవితంలో ఎక్కడ ఉన్నతమైన స్థితిలో ఉన్న అధంపాతాలను కూర్చేస్తాం. శని మహర్దశ, శని దశ, అంతర్దశ, ఏలునాటి శని ఇలా నడుస్తున్నప్పుడు, దశ, అంతర్దశ, సూక్ష్మదశ ఇలాంటి స్థితులు నడుస్తున్నప్పుడు శని బాగోలేదని మీకు టీవీల్లోనూ యూట్యూబ్లో చెప్పినప్పుడు ఖచ్చితంగా మీరు వీటిని పాటించండి. శని అనుగ్రహించాలంటే ముఖ్యంగా మాంసాహారం తినటం మానేయాలి, తినవద్దు. అలాగే మందు తాగే అలవాటు ఉన్నవారు మద్యపానం మానేయాలి. ఇది మస్ట్ అండ్ షుడ్ అనమాట. అలాగే చేపలకి, కోతులకి ఆహారం పెట్టాలి. కాకులకి అన్నము, చపాతీ ముక్కలు వేయాలి. పంచదార కలిపిన పాలని మర్రి చెట్టు మొదల్లో పోసి అక్కడ తడిచిన మట్టిని నుదుటిన బొట్టుగా పెట్టుకోండి. ఇది చాలా వీడియోలో చెప్పాను నేను మీకు. చిన్న ఉపాయం చెప్పాను. ఇది చేయడం వల్ల కూడా శని అనుగ్రహం లభిస్తుంది. ఇంటిలో చివరి గదిలో ఎప్పుడు వెలుగు ఉండేలా చూసుకోండి. అంటే ఒక లైట్ వెలుగుతూ ఉండాలి చివరి గదిలో. మనకి చివరి గది ఏది ఉంటుంది? కొంతమందికి బెడ్రూమ్ ఉంటుంది. బెడ్ ల్యాంప్ అన్న వెలుగుతూ ఉండాలి. అలాగే చిన్న మట్టి పాత్రలో తేనె పోసి ఆ పాత్రని ఊరి బయట నిర్జనంగా ఉండే ప్రదేశంలో వదిలేయండి. పాతి పెట్టాల్సిన వదిలేయండి. మీకు అవకాశం ఉన్నప్పుడల్లా పవిత్రమైన నదుల్లో స్నానం చేయండి. అలాగే శని నడుస్తున్నప్పుడు దక్షిణ ద్వారం వద్దు. అంటే దక్షిణ ద్వారం, ముఖ ద్వారం ఉన్న ఇంట్లో ఉండకండి. అంటే దక్షిణ ద్వారంలో ఉండటం వల్ల శని ప్రభావం పెరుగుతుంది. కాబట్టి మీరు శని నడుస్తున్నవారు, ఏళ్ళు నడుస్తున్నవారు దక్షిణ ద్వారాన్ని వాడకుండా ఉంటే మంచిది. అలాగే కొత్త అంటే మామూలుగా తోలు వస్తువులు, కొత్త తోలు వస్తువులు అంటే బెల్టు, పరుసులు ఇలాంటివి మీరు కొనకుండా ఉంటే మంచిది. ఇనప వస్తువులు కూడా కొనకుండా ఉంటే మంచిది. ఎవరికైతే శని నడుస్తున్నారో వాళ్ళు తోలు వస్తువులు, ఇనప వస్తువులు కొనకుండా ఉంటే మంచిది. వేరే వాళ్ళు కొని మీరు వాడుకోవచ్చు. ఆకుపచ్చ, నలుపు రంగు వస్త్రాలు ధరించద్దు శని బాగుండాలి అనుకుంటే. శివాలయంలో నువ్వుల నూనె ఇవ్వండి. ప్రతి శనివారం ఇవ్వచ్చు, ఎప్పుడైనా ఇవ్వచ్చు, నెలకొక్కసారైనా ఇవ్వండి. పేద పిల్లలకి మినుము అంటే మన మినుములతో చేసిన సున్నుండలు ఉంటాయి కదా, ఆ సున్నుండలు పంచిపెట్టండి. శని అనుగ్రహిస్తాడు. ఇప్పుడు గురుడు అనుగ్రహించాలంటే ఏం చేయాలో చెప్తాను. ఎవరికైనా వివాహం లేట్ అవుతున్నా, ఉద్యోగం రాకపోతూ ఉన్నా, అలాగే ముఖ్యంగా మాట సరిగా, వాక్కు సరిగా లేకపోయినా, వృత్తి వ్యాపారాల్లో ఇబ్బంది పడుతూ ఉన్నా, కుటుంబ విషయాలు ఇబ్బంది పడుతూ ఉన్నా ఖచ్చితంగా గురుడు యొక్క అనుగ్రహం లేనట్టే లెక్క. ఇప్పుడు జాతకంలో గురుడు బాగోలేదని మీకు తెలిస్తే ఖచ్చితంగా గురుడు అనుగ్రహించడం కోసం ఈ చెప్పబోయే చేయండి. ముఖ్యంగా రావి చెట్టుని పెంచండి. గుడి దగ్గరన్నా, చెరువు దగ్గరన్నా, కాలువ మీద ఎక్కడ దగ్గరైనా సరే, కుండీలో పెట్టైనా సరే ఎక్కడైనా పక్కన పెంచండి. శనగ గుగ్గిళ్ళు పీతలకు పంచిపెట్టండి. ప్రతిరోజు కూడా కుంకుమని బొట్టుగా పెట్టుకోండి. అమ్మవారి గుడి, దుర్గా గుడిలో పసుపు, కుంకుమని ఇస్తూ ఉండండి. తరచుగా వారంలో 4 సార్లన్నా దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి. రోజు వెళ్ళినా ఇబ్బంది లేదు. రోజు వెళ్ళారా గురుడు మీకు బలపడిపోతాడు. పుణ్యక్షేత్రాలు దర్శించండి. అలాగే పేదలకి అన్నదానం చేయండి. పెద్దల్ని గౌరవించండి. అలాగే
చాలామంది గురువారాలు 12 గురువారాలు సాయిబాబా గుడికి వెళ్ళండి. నానబెట్టిన శనగలు గానీ, మైసూర్ పాకం కానీ నైవేద్యంగా సాయిబాబా గుడిలో పెట్టండి. అలాగే వీరబ్రహ్మేంద్ర స్వామికి కానీ, రాఘవేంద్ర స్వామికి కానీ పసుపు రంగు వస్త్రాలని సమర్పించండి. ముఖ్యంగా మీకు విద్య నేర్పిన గురువుని సత్కరించండి. ఏదైనా దేవాలయానికి ఆవు నెయ్య, పెరుగు, కర్పూరం లాంటివి ఇవ్వండి. ధర్మ కార్యాల్లో పాల్గొనండి. అంటే దేవత గుడికి సంబంధించిన పనులు, గుడి శుభ్రం చేయటం దగ్గర నుండి దైవ కార్యాలు క్లీన్ చేయటము, ఊరేగింపులు ఇలాంటి వాటిలో మీరు పాల్గొనండి. అలాగే పసుపుని బొట్టుగా పెట్టుకోండి. పసుపుని బొట్టుగా పెట్టుకున్న గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇప్పుడు శుక్రుడి గురించి తెలుసుకుందాం. సంపద, భార్యతో సంతోషంగా ఉండటం, లావిష్నెస్, వస్తువులు కొనుక్కోవడం, బంగారము, వెండి, భూమి, పొలము, స్థలము, ఇల్లు, అందమైన వస్తువులు, లావిష్గా ఉన్న వస్తువులు, కారు, బంగ్లా, ఇవన్నీ శుక్రుడు యొక్క అనుగ్రహం ఉంటే వస్తాయి. శుక్రుడు అనుగ్రహించడం కోసం ఏం చేయాలో చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీరు భోజనంలో కొంత భాగం కాకులకి వేయండి. ప్రతిరోజు కూడా కాకులు లేవు గురువు గారు అంటే చేయమాకండి. అలాగే వీలైతే కుక్కని పెంచండి. వీధి కుక్కలకైనా ఆహారం పెట్టండి. ఆవులకు ఆహారం పెట్టండి. పేదలకు దానం చేయండి. ఏదైనా దేవాలయానికి ఆవు నెయ్యి, కర్పూరం ఇవ్వండి. లక్ష్మీదేవికి వీలైతే ముత్యాల దండని సమర్పించండి. అలాగే విధవలకు సహాయం చేయండి. భర్త చనిపోయిన వారికి సహాయం చేయండి. వెండి ఉంగరం కానీ, వెండి గాజు కానీ, ఆడవారు వెండి గాజులు ధరించవచ్చు, లేదా వెండి ఉంగరం ధరించండి. వేప చెట్టు మొదట్లో వెండి బిళ్ళని పాతిపెట్టండి. 1 గ్రాము వెండి బిళ్ళని పాతిపెట్టండి. లక్ష్మీదేవి రూపుని వెండితో కానీ, బంగారంతో చేయించి ధరించండి. ప్రవహిస్తున్న నీటిలో నీలిరంగు పువ్వులు, శంకు పువ్వులు ఉంటాయి కదా, అలా శంకు పువ్వులు కానీ, నీలరంగులో ఉన్న పువ్వుల్ని రోజుకి 4 చొప్పున, లేదా రోజుకో పువ్వు చొప్పునైనా పర్వాలేదు, 45 రోజుల పాటు నీళ్ళలో వేయండి. చామంతి పూలనే వేయవచ్చు, నీలం కలర్లో ఉన్నవి. అలాగే ప్రతిరోజు కూడా లక్ష్మీదేవికి ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. ప్రతి శనివారం నాడు శివాలయానికి నువ్వుల నూనె ఇవ్వండి. మీకు ఓపిక ఉంటే గోవుని దానం చేయండి, లేదా గోవులకి పశుగ్రాసం కానీ గోశాలకు వెళ్ళి దానం చేయండి. ఇలా చేయటం వల్ల శుక్రుడు అనుగ్రహిస్తాడు. ఇప్పుడు రాహు అనుగ్రహించాలంటే ఏం చేయాలో చెప్తాను. రాహు మన తల, కన్ను, ముక్కు, చెవి, నోరు, శరీరం ఉండదు. కేతు అంటే బాడీ అన్నమాట. రాహు అనుగ్రహిస్తే అపార కుబేరుని చేస్తాడు. అదే రాహు కోపగిస్తే అక్కడి నుంచి తీసుకొచ్చి నేలలో వేస్తాడు. రాహువు మిగతా గ్రహాలు బాగున్నప్పుడు ఆ గ్రహాల ప్లేస్లోకి రాహు వెళ్ళి మన ఇబ్బంది పెడతాడు. మీకు ఎవరికైనా జాతకంలో రాహు బాగోలేదంటే ఈ పరిహారాలు చేయండి. ప్రవహించే నీటిలో ఒక బొగ్గుని కొద్దిగా కొనుక్కుని వెళ్ళి నీళ్ళలో వేయండి. కొంతమంది మీ బరువు ఎంత ఉందో అంత బొగ్గుని కొని నీళ్ళలో వేయవచ్చు. ఎప్పుడు వేయాలి? శనివారం వేయండి. ప్రవహించే నీటిలో కొబ్బరికాయని, పీచు ఉన్న కొబ్బరికాయని వేయండి. ఇది కూడా శనివారం చేయొచ్చు. మీకు బాగా ఇబ్బందిగా ఉంటే ఎప్పుడైనా చేయవచ్చు, ఎటువంటి నియమం లేదని గుర్తుంచుకోండి. అలాగే వెండి పాత్ర దానం చేయొచ్చు. దేవాలయాల్లో ఒక వెండి పాత్ర, ఉద్రణం లాంటివి ఉంటాయి కదా, మీకు ఓపుకుంటే దానం చేయండి. బార్లీ గింజల్ని పాలతో కడిగి వాటి నదిలో వేయండి. అలాగే వాయువ్య దిశలో ఒక కుండ పెట్టి దానిలో ప్రతిరోజు నీరు ఉండేలా చూసుకోండి మీ ఇంట్లో. అలాగే ప్రతిరోజు అంటే దానిలో నీటిలో అంటే పాత నీరు ఉంటాయి కదా, వాటిని పారబోసి మళ్ళీ దానిలో కొత్త నీటిని నింపుతూ ఉండాలి. ఇది వాయువ్య దిశలో పెట్టాలి. అంటే వాయువ్య దిశ అనగా అనుమానం రావచ్చు. మనకి పడమర, ఉత్తర కార్నర్ని వాయువ్యం ఉంటాం. అలాగే వెండితో చేసిన ఏనుగు బొమ్మని ఇంట్లో పెట్టుకోండి. వెండితో చేసిన చిన్న బొమ్మనే పెట్టుకోండి. ఇంటి చివర ఉండే గది ఎప్పుడు చీకటిగా ఉండేలా చూసుకోండి.
లేదా ఇంటి చివర ఒక చీకటి గది నిర్మించండి. చీకటి అంటే శనికి రాహువుకు చాలా ఇష్టం, అందుకే చెప్తారు. సాధ్యమైనంత వరకు నూలు బట్టలు ధరించండి, రాహువు అనుగ్రహిస్తాడు. బడికి వెళ్ళే పిల్లలకి పుస్తకాలు పంచిపెట్టండి. అలాగే పేద పిల్లలకి చదువుకునేవారు ఉంటారు కదా, వారి విద్యకి సహకరించండి, రాహు మీకు బాగా అనుకూలిస్తాడు. ఎక్కడైనా సరే పవిత్రమైన నదీ స్నానం చేయడానికి ప్రయత్నించండి. నల్ల కుక్కని పెంచండి. నల్ల కుక్కని రాహువు, కేతువు, అలాగే శని భగవానుడు వీళ్ళ అనుకరణ కోసం నల్ల కుక్కని పెంచమని లాల్ కితాబ్ చెప్తుంది. అలాగే నీలం రంగు ఉన్న వస్త్రాలని ధరించకుండా ఉంటే మంచిది, అంటే బ్లూ కలర్వి. ఎవరైనా బహుమతిగా ఇచ్చినా తీసుకోమాకండి, రాహు యొక్క అనుగ్రహం కలుగుతుంది. అంటే మీరు నీలం పెట్టుకుంటాం కదా గురువు గారు అనుకోవచ్చు. లాల్ కితాబ్ ప్రకారం ఆ వస్త్రాన్ని ధరించకుండా ఉంటే రాహు యొక్క స్థితి అనుకూలంగా ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి ఉండండి. కుటుంబ సభ్యులు నోటుకొచ్చి తిట్టడం చేయకండి. ప్రతిరోజు వెండి గ్లాసులో పాలు తాగండి. అలాగే సరస్వతి పూజ చేయండి, రాహు మీకు చాలా అద్భుతంగా యోగిస్తాడు. ఇప్పుడు కేతువు అనుగ్రహించాలంటే ఏం చేయాలో చెప్తాను. కేతువు జ్ఞానానికి, జ్యోతిషం చెప్పడానికి, కర్మకి, పూర్వజన్మ సుకృతానికి కూడా కారణం. దైవబలం పెంచుకోవాలంటే కేతు అనుగ్రహం కలగాలి. ప్రతిరోజు 4 నిమ్మకాయల్ని ప్రవహించే నీటిలో వేయండి. ఈ విధంగా ఒక 4 రోజులు చేయండి, చాలు, కేతు అనుగ్రహిస్తాడు. అనాథలకి నలుపు లేదా తెలుపు ఈ 2 రకాల దుప్పట్లని దానం చేయండి. నల్ల కుక్కని పెంచండి, లేదా నల్ల కుక్కకి ఆహారం పెట్టండి. వెండి ఉంగరం ధరించండి. వినాయకుడు రూపుని వెండిలో లాకెట్గా చేయించుకొని దాన్ని సిల్క్ దారంలో కట్టి మెల్ల వేసుకోండి. పాలు, తేనె కలిపి ఒక చిన్న పాత్ర తీసుకొని దానిలో ఇంటి పునాదులు పాతి పెట్టండి. ప్రతిరోజు గణపతిని పూజించండి. మీ వద్ద ఎప్పుడూ కూడా ఒక తెల్ల జిల్లేడు వేరు ముక్కని పెట్టుకోండి, ఉంచుకోండి. వెండి పాత్రలో తేనె ఉంచి ఆ పాత్రని ఇంట్లో పక్కన పెట్టుకోండి. ఇవి మీరు గ్రహాలకున్న స్థితిగతిని బట్టి మీరు చేస్తే, మీకున్న దోషం ఉన్నప్పుడు ప్రయత్నపూర్వకంగా వీటిని పాటించినట్లయితే 100% ఫలితాన్ని పొందుతారు. ఇందులో అన్ని చేయాలి రూల్ ఏం లేదు. కొన్ని ప్రయత్నం చేసినా మీకు డబ్బులు మిగులుతాయి. ఉంగరాలకి, హోమాలకి, మిగతా వాటికి సంబంధించిన ఖర్చు పెట్టలేని వారికి ఇది ఒక అద్భుతమైన ఉపయోగం. మీకు ఇలాంటి వీడియోలు కావాలి అనుకునేవారు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా తేలికైన పరిహారాలు చెప్తాను. గ్రహాన్ని ఎలా ఆరాధించాలో కూడా మీకు చెప్తాను. నవగ్రహాలు, అనుబంధ అవతారాలు, దేవతలు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు రవి అంటే సూర్యుడు అవతారం, ఏ అవతారం? శ్రీరామ అవతారం. ఆదిదేవత గాయత్రీదేవి. అలాగే చంద్రుడు కృష్ణావతారం, ఆదిదేవత పార్వతీదేవి. కుజుడు నరసింహ అవతారం, ఆదిదేవత మంగళగౌరి. రాహుకున్న అవతారం వరాహ అవతారం, ఆదిదేవత సరస్వతీదేవి, లలితాదేవి. గురుడికి అవతారం వచ్చి వామన అవతారం, ఆదిదేవత ధనలక్ష్మి. శని భగవానుడికి కూర్మ అవతారం, ఆదిదేవత కాళికాదేవి. బుధుడికి బుద్ధ అవతారం, ఆదిదేవత దుర్గాదేవి. కేతువుకి మత్స్య అవతారం, రాజరాజేశ్వరీదేవి, ఆదిదేవత. శుక్రుడికి పరశురామ అవతారం, మహాలక్ష్మీదేవి, ఆదిదేవత. మీరు జాతకంలో దోషాలు ఉన్నప్పుడు రాముడిని, గాయత్రీదేవిని, కృష్ణుడిని, పార్వతీదేవిని, అంటే రవికి సంబంధించి, చంద్రుడికి సంబంధించి ఈ దేవతల్ని ఆరాధించినట్లయితే అష్టోత్తర శతనామాలు చేసిన అనుకూలమైన ఫలితం కలుగుతుంది. నెక్స్ట్ వీడియోలో మీకు ఈ సబ్జెక్ట్ మీద గ్రహాలకు సంబంధించి, గ్రహ పూజకు అనుకూలమైన తిథులు, వారాలు, వీటి గురించి కూడా నెక్స్ట్ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను. మీ అందరికి నా విన్నపం ఏంటంటే ఈ వీడియోని మీరు మీ మిత్రులకి, శ్రేయోభిలాషులకి షేర్ చేయండి.
వీటి గురించి తెలిసిన వారు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలాంటి సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవారు ఇలాంటి వీడియోలు కావాలని కామెంట్ చేయండి. అలాగే ముఖ్యంగా మీ ఇష్టదేవత నామాన్ని కూడా మనస్ఫూర్తిగా కామెంట్ చేయండి. ఓకే మిత్రులారా, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.